నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. గత ప్రభుత్వం అంటే 5 సంవత్సరాలలో ఎన్నెన్ని దారుణాలు చేశారు, ఎన్నెన్ని దాష్టికాలు చేశారనేది ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఒక్కొక్కటైతే బయటికి వస్తున్నాయి. సో, వీటి గురించి మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఉప్పాల లక్ష్మణ్ గారు. నమస్కారం సార్. నమస్తే, చెప్పమ్మా. సార్, ఇప్పుడు చూస్తుంటే గత ప్రభుత్వం అంటే ఏపీలో గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చేసిన ఒక్కొక్క అరాచకాలు కావచ్చు, దాష్టికాలు కావచ్చు, అయితే ఇప్పుడైతే ప్రభుత్వం మారిన తర్వాత ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. సో వీటి మీద అసలు ఎలాంటి యాక్షన్స్ తీసుకోబోతున్నారు, ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, అసలు ఎలా ఉండబోతుంది వీళ్ళ మీద యాక్షన్స్? చూడమ్మా, తప్పులో మోసాలు లేదంటే అవినీతి జరుగుతాయి. రాజకీయ పార్టీలు అన్న తర్వాత ఏ రాజకీయ పార్టీలు అంత నీతి నిజాయితీగా పరిపాలన చేసే పరిస్థితులు ఇవాళ దేశంలో లేవు, ఎక్కడ లేవు. కాకపోతే ఏంటంటే ఆధారాలతో సహా ఉండి వాటి మీద కేసులు పెట్టి ఆ తప్పు చేసినటువంటి వాళ్ళకు శిక్ష పడే విధంగా చేయగలిగితే ప్రజలు మెచ్చుకుంటారు. అలా కాకుండా ఏమైపోతుందంటే అనవసర ఆరోపణలు చేయటం, ఆధారాలు లేకపోయినా కేసులు పెట్టడం, కోర్టుల్లో బెయిల్లు రావటం, ప్రజలు చెదిరించుకోవటం, అవన్నీ కూడా మనము చూసాం జగన్మోహన్ రెడ్డి పీరియడ్ లో. దాదాపు 10,000 మందికి పైగా తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తల మీద కేసులు పెట్టారు. పోనీ ఎన్ని కేసుల్లో ఏమైనా బెయిల్ రాకుండా జైళ్ళలో ఉన్నారా అంటే అందరికీ బెయిల్ వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారు కూడా బెయిల్ వచ్చింది, 53 రోజులు జైల్లో ఉన్నా కూడా. ఇక్కడ బెయిల్ ఎందుకు వస్తాయి అంటే బెయిల్ ఇచ్చే ముందు ఏదైతే కేసు ఉందో ఆ కేసు పూర్వాపరాలు జడ్జి చదువుతారు, చూస్తారు, ఆర్గ్యుమెంట్ వింటారు. సాక్ష్యాధారాలు బలంగా ఉంటే ఇవాళ చూసినాం లిక్కర్ కేసులో ఢిల్లీలో మరి పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు, మరి కవిత గారికి బెయిల్ వచ్చాయా? అక్కడ ఆధారాలు కనిపిస్తున్నాయని చెప్తున్నారు జడ్జి గారు. మీ దగ్గర మీ ఆధారాలు ఉన్నాయి కాబట్టి బెయిల్ ఇవ్వనండి. ఇక్కడ మరి బెయిల్ ఇచ్చాడంటే ఆధారాలు లేవనే కదా. ఆధారాలు లేకుండా కేసులు ఎందుకు పెడతారు అంటే కేవలం కక్ష సాధింపుతో కేసులు పెట్టారు అన్నది స్పష్టంగా మనకు తెలిసిపోతుంది. అది అవసరమా రాజకీయంలో? ఇప్పుడు ఎన్నికలు వస్తే ఏ ఎన్నికలు పోనీ, లోకల్ బాడీ ఎన్నికలు వచ్చినా, శాసనసభ ఎన్నికలు వచ్చినా, పార్లమెంట్ ఎన్నికలు వచ్చినా జనానికి మీరు చేసేది చెప్పుకొని మెప్పించి ఓట్లు వేయించుకుంటారు. అలాగే ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీ ఫెయిల్యూర్స్ ఏవో ఉంటాయి చెప్పి జనాన్ని ఒప్పించుకొని ఓట్లు వేసుకుంటారు. కానీ ఏమైపోయిందంటే ది డే ఇట్ సెల్ఫ్ నుంచి అధికారం లేకొచ్చిన మరుసటి రోజు నుంచి కూడా ప్రత్యేకించి ఒక సామాజిక వర్గం మీదనే కక్షగట్టి చేసేస్తున్నారు అన్న ఆరోపణ జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చి, ఆ సామాజిక వర్గం వాళ్ళు ఏ తప్పు చేయకపోయినా, లేదు ఒకవేళ చిన్న తప్పు ఏదైనా చేసినా అది పెద్దగా సృష్టించేసి కేసులు పెట్టేసి అరెస్ట్ చేయడము, దాన్ని హంగామా చేయటము, ఇంటిలో నిర్బంధించడాలు ఎన్ని చూసాం మనము. ఎంత మానసిక వేదనకు గురి చేశారు. ఇప్పుడు కోడెల శివప్రసాద్ గారు ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారమ్మా? ఈ తప్పు కదా ఇవన్నీ. ఇప్పుడు అదే మీరు చెప్పినట్టే చెప్తే, ఇప్పుడు అక్రమ కట్టడాలు ఏదైతే ఉందో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అక్రమ కట్టడాలు ఏంటంటే వైసీపీది ఏదైతే ఉందో అది ప్రభుత్వ భూముల్లో అయితే సెంట్రల్ ఆఫీస్ అయితే కట్టడం జరిగింది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు మరి? అదే ఇప్పుడు రాజకీయ పార్టీలు ప్రభుత్వ స్థలాలు లీజులకు తీసుకొని పార్టీ కార్యాలయాలు కట్టుకోవడం అన్నది చాలా కాలం నుంచి నడుస్తున్నది. అన్ని రాజకీయ పార్టీలు అదే చేస్తున్నాయి. అలాగే ఆ కట్టడాల్లో కూడా వైలేషన్స్ ఉంటాయి. ఇవన్నీ ఏమీ పాటించకుండా మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మా ఇష్టము, మాకు నచ్చిన భూమి తీసుకుంటాము, మేము రాయించుకుంటాము, మేము భవనాలు ఎట్లంటే ఎట్లా కట్టుకుంటాము, ప్లాన్ అప్రూవ్ లేకపోయినా కట్టించేస్తాము. ఈ ధోరణి ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. ఒకప్పుడు పరిస్థితులు వేరు. ఒకప్పుడు రాజకీయ పార్టీలకి నిధులు ఉండేటి కాదు, ఆర్థిక ఇబ్బందులు ఉండేటివి. ప్రభుత్వం ఏదైనా స్థలం ఇచ్చిందంటే అందులో ఆఫీసులు కట్టుకుంటారంటే కట్టుకున్నారు అనుకుందాం. ఇప్పుడేదమ్మా లక్షల కోట్ల రూపాయల ఎలక్ట్రాల బాండ్ల ద్వారా పార్టీ ఫండ్లన్నీ మీరు దగ్గర పెట్టుకొని మీరు ప్రభుత్వ స్థలాలు 33 సంవత్సరాలకు సంవత్సరానికి 1000 రూపాయల చొప్పున ఎకరా లీజుకు తీసుకొని మీరు కట్టాల్సిన అవసరం ఉందా? శుభ్రంగా ప్రైవేట్ భూములు కొనుక్కోండి, లేకపోతే ప్రైవేట్ ఇల్లులు కొనుక్కోండి, ఆఫీసులు పెట్టుకోండి. మీ దగ్గర డబ్బులు లేవా? ఒకవేళ లేకపోతే
రాజకీయ పార్టీలు అడిగితే చందాలు ఇచ్చే వాళ్ళు క్యూలో నిలబడుతున్నారు ఇవాళ. రైట్. అట్లనే ఆ పని ఇప్పుడు చేయండి. ఋషికొండ ప్యాలెస్ గురించి కూడా మాట్లాడొచ్చు కదా సార్. అంటే 500 కోట్లతోని కట్టిన అది అసలు ఏంటి అన్నట్టు. అది చూడమ్మా, ఎంత దారుణమైన అంశం అంటే, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు తాను విశాఖపట్నంలోనే ఉండాలి, క్యాంప్ ఆఫీస్ పెట్టుకోవాలి అనుకున్నాడు అనుకుందాం. అనుకుంటే నువ్వు అన్ని చోట్ల ప్యాలెస్లు కట్టుకున్నావు. బెంగళూరులో ఉంది, హైదరాబాద్లో ఉంది, ఇప్పుడు విజయ అమరావతిలో కూడా ఇప్పుడు కట్టుకున్నావు, సొంత ఇల్లు తాడపల్లి ప్యాలెస్. కట్టుకున్నావు, తాడపల్లిలో కట్టుకున్నావు. అట్టనే విశాఖపట్నంలో కట్టుకోరు, వద్దన్న 500 కోట్లు కాదు 1000 కోట్లు పెట్టి కట్టుకో, ఎవరేం అడగారు కదా నిన్ను కట్టుకొని ఉంటే. అలా కాకుండా నువ్వు ఆ కొండను ఒలిచి 500 కోట్లు ప్రజాధనం అక్కడ వెచ్చించి పేద భవనం కట్టి అది గెస్ట్ హౌస్ లాగా కట్టాము అని అబద్ధాలు చెప్తే ఎలా అవుతుంది? అది కేవలం ఆయన అక్కడ ఉండటానికి కట్టారు అన్నది ఆ లోపల మనం పరిశీలన చేసిన తర్వాత బయటకు వచ్చింది ఆ అంశం. ముందేం చెప్పారు? ఆ గెస్ట్ హౌస్ అది ప్రభుత్వ ధనం కదా సార్. ఇదంతా ఏదైతే చూసినా తన సొంత ఖర్చుతో కట్టుకుంది కాదు, తన సొంత డబ్బుతో కట్టుకుంది కాదు. ఇది మొత్తం కూడా ఈ 500 కోట్లు అనేది ప్రభుత్వ ధనం, ప్రజాధనం కదా సార్. మరి దీన్ని ఏమంటారు అసలు? ఇప్పుడు ఆ ప్యాలెస్ అనేది, ఇప్పుడు ఏదైతే రుషికొండ పైన కట్టిన ప్యాలెస్, అది కొన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు అన్నారు, ఇప్పుడేమో టూరిజం గా అంటున్నారు, ఇప్పుడేమో అసలు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. అసలు ఏంటి అసలు ఆ రుషికొండ ప్యాలెస్, దాని కథ ఏంటంటారు అసలు? ఇందాక చెప్పా కదమ్మా, ఆయన అక్కడ ఉండటానికి ప్రభుత్వ ధనంతో కట్టించుకున్నాడు తప్ప అది గెస్ట్ హౌస్ కోసం కాదు. గెస్ట్ హౌస్ కోసమే అనుకుంటే అంత పెద్ద టాయిలెట్స్ రూమ్స్, స్నానాల గదులు ఎక్కడైనా ఇండియాలో అంత పెద్ద గెస్ట్ హౌస్లు, అంత పెద్ద స్పేసు, బెడ్రూములు లేకపోతే హాళ్ళు ఉండేటువంటి గెస్ట్ హౌస్లు ఇండియాలో సెంట్రల్ గవర్నమెంట్ కూడా అలాంటి గెస్ట్ హౌస్లు ఎక్కడ కట్టుకోలేదు. ఇండియాలోనే లేవు, నాకున్న పరిజ్ఞానం మేరకు చెప్తున్నా. అంటే ప్రజల సొమ్మును ఇంత దుర్వినియోగం చేస్తున్నామని ఒక్కసారైనా ఆయన ఆలోచించాలి కదా. అది ఏం చేస్తున్నారు అక్కడ, ఏం జరుగుతున్నది? నువ్వు కట్టుకోవాలనుకుంటే నీ సొంత డబ్బుతో కట్టుకో. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి చెప్పారు ప్రజల పక్షాన ఉన్నానని. ఇప్పుడు మరి ఇప్పుడు దాన్ని ఏం చేయాలంటే ఏం చేయాలి? మరి ఏం చేయాలి చెప్పండి. అక్కడ అదేమో కాదు, యాత్రా స్థలమే, ఖచ్చితంగా టూరిస్టులు వస్తుంటారు, ఫారినర్స్ కూడా వస్తారు. మరి అది దాని కాస్ట్ ఏంది? రేపు అది భరించి వచ్చే వాళ్ళు ఉన్నారా? దాన్ని గెస్ట్ హౌస్ గానే మార్చాలి తప్ప పోనీ ప్రభుత్వ కార్యాలయాలు పెడతారా అంటే పెట్టడానికి లేదు. అంత పెద్ద పెద్ద విశాలమైన గదులు మళ్ళీ అంతా పగలగొట్టి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాలి, సాధ్యమయ్యే ఫర్నిచర్ గురించి కూడా మాట్లాడుకుంటారు సార్. అది బాత్ టబ్బే కావచ్చు, కమోడ్సే కావచ్చు, ఫ్యాన్స్, లైట్స్, ఇలా మాట్లాడుకుంటూ పోతే ప్రతిదీ కూడా లక్షలలోనే దాని కాస్ట్ ఉంది. మరి ఏమంటారు అసలు? అది ఎలా చూడాలి? దుర్వినియోగం, దాంట్లో ఏం సందేహించాల్సిన, ఎలా చూసేది ఏం లేదు, పక్కా దుర్వినియోగము. అవసరమైతే ఆ యొక్క కాంట్రాక్టర్ మీద, తర్వాత ఇప్పుడు ఎలా ఉంటుంది, కాంట్రాక్టర్ 10 లక్షలది 30 లక్షల బిల్లు కూడా పెడతారు, 20 లక్షలు తినేసి కూర్చుంటారు. అలా కూడా జరుగుతాయి. అందువల్ల ఏం జరిగింది, అవినీతి జరిగిందా లేదా అన్నది బయటికి రావాలా. భవనం ఉపయోగపడుతుందంటే ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఏం చేస్తారు, మరి గెస్ట్ హౌస్ గా మార్చుకొని ఎవరైనా ఫారినర్స్ వచ్చినా ఇతరులు వచ్చినా ఆ యొక్క కాస్ట్ రెంట్ భరించేటువంటి వాళ్ళు, అంటే 1 రోజు 2 రోజులు 3 రోజులు ఉంటారు కదా యాత్రికులు, వాళ్ళకు ఉపయోగపడుతుందా లేదా అనేది ప్రాక్టికల్ గా చూడాలి దాన్ని కేటాయించిన తర్వాత. కానీ జరిగిన నష్టాన్ని వదిలిపెట్టకూడదు కదా, ప్రజాస్వామ్య దుర్వినియోగమైన అంశాన్ని వదిలిపెట్టకూడదు కదా. అది బాధ్యులు ఎవరో వాళ్ళ ఆ ఫైల్ అంతా బయటికి తీసి ఖచ్చితంగా చర్యలు అయితే తీసుకోవాలి. మరి ఇప్పుడు ఇక్కడ తాడపల్లి ప్యాలెస్ లో కూడా ప్రభుత్వ తన ఇంట్లో సచివాలయానికి సంబంధించి అన్ని చేసుకున్నారు కదా. మరి దానికి సంబంధించి ఎలా? ఇప్పుడు మరి దానికి లేఖ రాయాలి ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు, మరి తీసుకెళ్ళండి, లేకపోతే దానికి అయ్యే ఖర్చు నేను ఇంత కడతానని కూడా తను ఎక్కడ కూడా చెప్పడం జరగట్లేదు. వేరే వాళ్ళతో అయితే లేఖలు రాపిస్తున్నారు. మరి దీని ఎలా అంటారు? ఆయన ఇంటి గురించి, ఇంటికి వాడుకుంటా ఏమో మరి దాదాపు 40-45 కోట్లు ఖర్చు పెట్టారు ఆ ఇంటికి సంబంధించిన అన్ని సౌకర్యాలు కల్పించటానికి అని వార్తలు వస్తున్నాయి. కానీ ప్రభుత్వ పరంగా యాక్చువల్గా ఎంత ఖర్చు పెట్టారు, వేటికి ఖర్చు పెట్టారు అనేది ఇంకా ప్రభుత్వం బయటికి చెప్పలేదు. చెప్తుంది, చూడాలి. అది కూడా తప్పే కదా. ఇప్పుడు ఆయన సొంత ఇల్లు, సెక్యూరిటీ, ఓకే, చీఫ్ మినిస్టర్ గా సెక్యూరిటీ
కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఇప్పుడు మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు సెక్యూరిటీ హైదరాబాద్ లో సీఎం గా ఉన్నప్పుడు, రాజశేఖర్ గారి సెక్యూరిటీ నేను చూసా, లేదు రోసయ్య గారి సెక్యూరిటీ చూసా. బయట ఎంతవరకు పోలీసులు సెక్యూరిటీ అక్కడ చెక్ పోస్ట్ లాగా పెట్టి బ్యారికేడ్స్ పెట్టి వాళ్ళు బయట ఎంతవరకు సెక్యూరిటీ ఉంచాలో అంతవరకు ఆ యొక్క ఏర్పాట్లు మాత్రం ప్రభుత్వం చేసింది తప్ప మొత్తం అక్కడే కాన్ఫరెన్స్ హాలు, అక్కడే మీటింగులు, అక్కడే లోపల సెక్రటరేట్ లాగా దాన్ని క్రియేట్ చేసి ఒక హాల్ను అది ఎవరంతా సెక్రటరేట్ కూర్చొని పనిచేస్తున్నాడు అనుకునే విధంగా చేసి మరి ఫినిషింగ్ వేసి కాస్ట్లీ వస్తువులన్నీ వాడారు అనేది వార్తలు వస్తున్నాయి. క్యాంప్ ఆఫీసు అంటే అది ఒక మినీ సెక్రటరేట్ లాగా దాన్ని రూపొందించుకొని అక్కడ కూడా ప్రజల యొక్క నిధులు దుర్వినియోగం చేశారనే కదా ఆరోపణలు వస్తున్నాయి. దాని మీద కూడా విచారణ జరగాలి. ఆయన పదవి నుంచి దిగిపోయిన తర్వాత ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏవైతే ఆస్తులు అక్కడ ఉన్నాయో మెటీరియల్ ఖచ్చితంగా రిటర్న్ చేయాలి. లేదంటే వాటిని చట్టం అయితే ఉంది, మంత్రులకు ఎమ్మెల్యేలకి కొంత ఫర్నిచరు ఇచ్చేటువంటి సంప్రదాయం ఉంది, అది ఇస్తారు. కాకపోతే వాళ్ళకి పదవి పోయిన తర్వాత అవి కొనుక్కుంటారు. నాకు తెలిసిన సమాచారం మీరు వాటికి ఏదో ఎంతో కొంత డబ్బులు చెల్లిస్తారు, లేదంటే రిటర్న్ చేస్తారు. అది జరుగుతుంది. అలా చేయాలి. ఏదో కొనుక్కుంటాడా రిటర్న్ చేస్తాడు. మనం ఏం మాట్లాడుతున్నాం అండి, వైఎస్ఆర్సీపీ వాళ్ళు అదేంది ఇసిరి కొడతాం పారేస్తాము, దాని కాస్ట్ ఏందో చెప్పండి. నువ్వు ఇప్పుడు ఇసురు కొట్టేది పారేసేది కాదు అడిగేది, దుర్వినియోగం ఎందుకు చేసినావు ప్రజల సొమ్ము, దానికి కదా సమాధానం చెప్పాలి. దానికి చెప్పరు కదా, ఆ సమాధానం చెప్పరు కదా. ఎక్కడన్నా ఒకవేళ నిజంగా 40 కోట్లు ఖర్చు పెట్టి ఉంటే దేశంలో ఎక్కడైనా ఏ చీఫ్ మినిస్టర్ కైనా ఆయన యొక్క క్యాంప్ ఆఫీస్ కు 40 కోట్లు ఖర్చు పెట్టుకునేటువంటి సీఎం ఎవరైనా ఉన్నారా ఇండియాలో? ఉన్నారా చెప్పండి చూద్దాం. ఎక్కడన్నా ప్రైమ్ మినిస్టర్ కూడా అంత ఖర్చు పెట్టి ఉంటారు మరి. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు మాతో పాటు జూమ్ కాల్ వస్తుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఓకేమ్మా.